అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అదృష్టం మన చేతుల్లోనే ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జాతకంలో అదృష్టం తగ్గి దురదృష్టం ఏర్పడుతుందట. అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టే కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులను పొరపాటున మనం ఎవరి నుండైనా తీసుకుంటే డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి. కొన్ని వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదట. పొరపాటున కూడా ఉచితంగా తీసుకోకూడని వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు ఎంత అవసరం వచ్చినా సరే కొన్ని వస్తువులను ఎవరి నుండి ఉచితంగా తీసుకోకూడదు. లేదంటే మీ అదృష్టం మొత్తం పక్కింటి వారికి వెళ్ళిపోయి వారి దురదృష్టం మీకు పడుతుంది. వంటింట్లో ఉండే ఉప్పు లక్ష్మీదేవితో సమానం. మీ ఇంట్లో ఎప్పుడైనా ఉప్పు అయిపోతే వెంటనే ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అంతేకాని పక్కింటి వారి నుండి ఉచితంగా ఉప్పు తీసుకుంటే వారికి ఉన్న కష్టాలు మీకు చుట్టుముడతాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఉప్పును కూడా ఎవరికీ ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటి లక్ష్మీదేవి పొరుగు ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే అగ్గిపెట్టె కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. చాలామంది ఆడవారు గుడికి వెళ్ళినప్పుడు అగ్గిపెట్టె మర్చిపోతూ ఉంటారు. వేరే వాళ్ళ దగ్గర నుండి అగ్గిపెట్టె తీసుకొని దీపం వెలిగిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ పూజ పుణ్యఫలితం మొత్తం పక్క వారికే వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంటి లక్ష్మి కళ తగ్గి ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. పాలు, పెరుగు కూడా లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పాలు, పెరుగును ఎవరికీ ఇవ్వకండి. లేదంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. మీ పక్కింటి వారు వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగినా సరే అస్సలు ఇవ్వకండి. అలాగే పసుపు శుభసూచకం కాబట్టి పసుపును ఉచితంగా దానం చేయకూడదు. అలాగే బియ్యం కూడా ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. బియ్యం దానం చేయవచ్చు కానీ అప్పుగా మాత్రం ఎవరికీ ఇవ్వకండి. అలాగే నూనె కూడా ఎవరి నుండి ఉచితంగా తీసుకోకూడదు. ఎవరి నుండైనా నూనె తీసుకుంటే వారి జాతకంలో ఉన్న శని దోషం మొత్తం మీకు చుట్టుముడుతుంది. ఇక మీ ఇంటికి ముత్తైదువులు వస్తే తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టాలి. కానీ మీ ఇంట్లో ఉన్న కుంకుమ భరణిని ఎవరికి బహుమతిగా ఇచ్చి పంపకండి. ఇంట్లో దీపం పెట్టే సమయంలో లేదా వ్రతాలు చేసేటప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి అప్పు అడిగితే అస్సలు ఇవ్వకండి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అలాగే చాలామంది ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే పచ్చళ్ళలో కూడా నూనె ఉంటుంది. కాబట్టి స్త్రీలు పుట్టింటి నుండి ఉచితంగా పచ్చళ్ళు తెచ్చుకోకూడదు. దీనివల్ల మీ పుట్టింట్లో మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కాబట్టి ఉచితంగా తీసుకోకుండా ఎంతో కొంత డబ్బును ఇచ్చి తెచ్చుకోవాలి. అలాగే చాలామంది ఆడవారు ఇంట్లో సూది లేకపోతే వెంటనే పక్కింటి నుండి సూది తెచ్చుకొని బట్టలు కుట్టుకుంటారు. కానీ సూదులు, కత్తులు, కత్తెరలు ఇలాంటి పదునైన వస్తువులను ఎవరి నుండి తీసుకోకూడదు. వీటి వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడతాయి. అలాగే మీకు ఎవరైనా కూరగాయలు ఉచితంగా ఇచ్చినా సరే వెంటనే తీసుకోకండి. ముఖ్యంగా పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలను ఎవరి నుండి ఉచితంగా తీసుకోకూడదు. అలాగే నిమ్మకాయలు, వంకాయలను కూడా ఎవరి నుండి ఉచితంగా తీసుకోకూడదు. వీటి వల్ల మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే గుమ్మడికాయ, ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో ప్రశాంతత తగ్గి మానసిక ఆందోళన పెరుగుతుంది. అలాగే మార్కెట్లో కూరగాయలు కొన్నప్పుడు చాలామంది ఆడవారు ఉచితంగా కరివేపాకు, కొత్తిమీరను తీసుకుంటారు. కానీ కొత్తిమీర, కరివేపాకు ఉచితంగా తీసుకోకూడదు. ఇవి చిన్న వస్తువులే అయినప్పటికీ వీటి వల్ల మీ ఇంటి గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత. అయితే ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. వివాహమైన స్త్రీలు పుట్టింటి నుండి ఖచ్చితంగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి. పుట్టింటి నుండి మెట్టినింటికి మట్టి కుండను తెచ్చి మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే పుట్టింటి నుండి ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకుంటే మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే దువ్వెను కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే మీకు ఎవరైనా చెప్పులను బహుమతిగా ఇస్తే అస్సలు తీసుకోకండి. ఇతరుల నుండి చెప్పులు ఉచితంగా తీసుకుంటే వారికున్న దరిద్ర బాధలు, వారి కష్టాలన్నీ మీ ఇంటికి చేరుతాయి. అలాగే చేతికి పెట్టుకునే గడియారం కూడా ఎవరి నుండి బహుమతిగా తీసుకోకూడదు. ఇక చాలామంది ఆడవారు దేవుని పూజ కోసం పక్కింటి వారు చెట్టు నుండి పూలు కోసి దేవునికి పెడతారు. ఇలా చేస్తే మీరు చేస్తున్న పూజా ఫలితం మొత్తం పక్కింటి వారికే చెందుతుంది. అలాగే చీపురు లక్ష్మీదేవికి సంబంధించినది. కాబట్టి ఎవరైనా ఉచితంగా చీపురు ఇస్తే అస్సలు తీసుకోకండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో ఉండకూడని వస్తువులు, వాటి వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉండకూడదు. వీటి వల్ల మీ భర్త అదృష్టం తగ్గిపోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఎంత సంపాదించినా మీ డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే తీసేయండి. అలాగే పగుళ్ళు వచ్చిన అద్దాలు లేదా పగిలిపోయిన అద్దాలను ఇంట్లో ఉంచితే మహాదరిద్రం. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎండిపోతే వెంటనే తీసేయండి. ఎండిపోయిన మొక్కలు అలాగే ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉండకూడదు. వీటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమయమవుతుంది. అలాగే స్త్రీలు ప్రతిరోజు తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. మీ పూజ గదిలో లక్ష్మీదేవి పక్కనే ఒక చిన్న శంఖం ఉంచితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శంఖంలో నీరు పోసి ఇల్లంతా చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్ ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ పూజ గదిలో లేదా మీ ఇంటి హాల్లో 3 నెమలి ఈకలు ఉంచితే మీ ఇంటికి చాలా మంచిది. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొన్ని పుష్పాలు వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో పెడితే మీ ఇంటికి లక్ష్మి కల వస్తుంది. వాస్తు ప్రకారం మీ ఇంటి ఆగ్నేయ దిశలో పచ్చని మనీ ప్లాంట్ మొక్కను పెంచితే మీ ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది. అప్పుల బాధలు తగ్గిపోతాయి. అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ గంగా జలం ఉండాలి. తద్వారా మీ ఇల్లు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజల మాలను మీ బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో కుబేర స్థానం యాక్టివేట్ అయ్యి ఇంటి సంపద పెరుగుతుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఎల్లప్పుడూ మంచి సువాసన ఉంటే అక్కడే దేవతలు నివాసం ఉంటారు. కాబట్టి ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగవేయండి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉంటుంది. పచ్చ కర్పూరాన్ని కుంకుమతో కలిపి బొట్టులాగా పెట్టుకుంటే మీకు ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. అలాగే పచ్చ కర్పూరం కుంకుమ పువ్వు కలిపి మీ బీరువాలో పెట్టుకుంటే ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు ప్రతి మంగళవారం పాలలో పచ్చ కర్పూరం పొడి కలిపి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో గులాబీ పూలు ఒకటి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.